హాయ్ అండి. పువ్వుల పైన ఇలా రైస్ పోయండి, అద్భుతం జరుగుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ తెలుసుకుందాం. మన కిచెన్ సింక్లో ఎక్కువగా గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. మనం ఎంత వాటర్ వదిలినా కూడా లోపల హోల్స్ దగ్గర ఇలాగా నలకలు అనేవి అడ్డం పడిపోయి ఒక్కోసారి సింక్ బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా సిజర్ తీసుకుని ఇలా హోల్స్లో ఇలా నలకలు అయితే అడ్డం పడుతూ ఉంటాయి కదండి. చిన్న చిన్న దారాలు కానీ ఎంట్రుకలు కానీ అలానే ఇలా మనకి కరివేపాకు తొక్కలు కానీ ఇలాంటివి అన్నం మెతుకులు కానీ ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వాటర్ వెళ్ళవు. అలాంటి టైంలో ఈ విధంగా సెజర్ తీసుకొని ఇలాగ నలకలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలాగ సింక్ని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చక్కగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల సింక్ బ్లాకేజ్ సమస్య అనేది పోతుంది. సింక్ కూడా చక్కగా క్లీన్ అవుతుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత సింక్ని చక్కగా హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నలకలు ఉండటం వల్ల వాటర్ కూడా త్వరగా వెళ్ళవు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. సింక్లో మనం ఎక్కువగా గిన్నెలు కడుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా మనకి వాడకం ఎక్కువగా ఉన్నా కూడా ఇలా నలకలు అడ్డం పడిపోయి వాటర్ వెళ్ళకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా చక్కగా నలకలన్నీ కూడా తీసేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసి చక్కగా కొద్దిగా లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఒక హాఫ్ లెమన్ తీసుకొని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మనం ఎంత క్లీన్ చేసినా ఇలా కిచెన్ సింక్లో ఉన్నటువంటి ట్యాప్స్ మాత్రం ఇలా మరకలు పడి, సోప్ మరకలు పడి ఇలా తెల్లగా ఉండిపోతూ ఉంటాయి కదండి. ఇలాగా చూడటానికి కూడా చాలా నీట్గా అనిపించవు. ఈ విధంగా కొద్దిగా లెమన్ పైన కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు చక్కగా మెరిసిపోతాయండి. ఈ విధంగా రఫ్ చేసేసి తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా మెరిసిపోతుందండి. ఎందుకంటే మనం ఇలా పడేసే నిమ్మ తొక్కతో అయినా చాలా ఈజీగా సింపుల్గా ట్యాప్స్ని అయితే ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మెరిసిపోతాయండి. ట్రై చేయండి. ట్యాప్స్ మనం ఎంత క్లీన్ చేసినా ఇలా మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే మనం గిన్నెలు కడిగేటప్పుడు ఆ సోప్ మరకలన్నీ ట్యాప్ మీదే పడుతూ ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ గార కానీ పోదు కదండి. ఈ విధంగా లెమన్ పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల వాటిపై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా మనకి రిమూవ్ అయిపోతుంది. మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. సో పడేసే నిమ్మ తొక్కతో కూడా ఈజీగా మనం ఈ విధంగా ట్యాప్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా తేమంతా కాటన్ క్లాత్తో తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోమనుకోండి, చక్కగా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఆ వీడియో క్లిప్పింగ్ చిన్నది మిస్ అయింది, సారీ అండి. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకుంటే ట్యాప్స్ అయితే మెరిసిపోతాయి. ట్రై చేయండి. రైస్ కానీ పాలు కానీ మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం, అంతా కూడా పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగిపోయకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ ఇలా అప్లై చేసామనుకోండి, పాల గిన్నెకి కానీ రైస్ ఇలాగ వండుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే పైకి పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా మనం లేడీస్ అయితే శారీస్ అయితే మడత పెడుతూ ఫోల్డింగ్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా మనకి మన హస్బెండ్స్ వచ్చేసి ఇలా ప్యాంట్స్ మాత్రం ఒక్కోసారి ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. మగవాళ్ళు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక చోట పెట్టామనుకోండి, మనకి మడత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. సేమ్ ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒకదానిపైన ఈ విధంగా ఇంకొకటి ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుంటే చక్కగా మనకి చెక్కు చెదరకుండా ఉంటుందండి. నలిగిపోకుండా కూడా మనకి ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే చక్కగా మనకి ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది. ట్రై చేయండి. సో ఈ విధంగా మనం మడత పెట్టి ఒక పక్కన పడేయకుండా పిచ్చి పిచ్చిగా ఈ విధంగా చక్కగా ఫోల్డింగ్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మడత కూడా చక్కగా చెక్కు చదవకుండా ఉంటుందండి. ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది. ట్రై చేయండి. రైస్ మనం వండుకుంటూ ఉంటాం కదండి, రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. రైస్ వండుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా నిమ్మరసం అయితే ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ కూడా చక్కగా ఉంటుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడటానికి కూడా మనకి వెంటనే తినాలనిపించినట్లుగా మనకి రైస్ అయితే ఉంటుందండి. ఇలా కొద్దిగా నిమ్మరసం పిండేస్తే చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం పువ్వులు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలాగా జాజులు కానీ మల్లెలు కానీ
క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అంతా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ లేకుండా చక్కగా మనకి పువ్వులు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఏ పువ్వులైనా పర్లేదండి, ఈ విధంగా స్టోర్ చేసుకోండి. చక్కగా పాడవకుండా ఉంటాయి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలాగ పువ్వులు వేసేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ పోసేసుకొని ఇలా పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా పువ్వుల పైన అంటే ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి, రైస్ కూడా వేసాం కాబట్టి మనకి పువ్వులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. పాడవకుండా మనకి ఇలా ఎన్ని రోజులైనా చక్కగా ఉంటాయండి. ఇలా ఇచ్చిన పువ్వుల్ని ఇలా మాల కట్టేసుకొని చక్కగా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. వాళ్ళకి ఎక్కువగా పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రిడ్జ్లో. మనం అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి, మళ్ళీ బాధపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చక్కగా స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా కూడా మనకి పువ్వులు పాడవకుండా ఉంటాయండి. ఈ విధంగా చక్కగా మనం పువ్వులు స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.